ఇలా పుట్టిందండి అని కూడా చాలా మటుకు కూడా నాకు ఎన్నో కంప్లీట్ వచ్చినాయి. అవి కూడా నేను చూస్తున్నాను. అంటే దానివల్ల ఏంది అని అంటే దేవుడిచ్చే బహుమతి చాలా మంచిగానే ఇస్తాడు, కానీ అది మన చేతులలోనే మనం ఖరాబ్ చేసుకుంటున్నాం. ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నాం? అట్లా ఎవరు ఖరాబ్ చేసుకోరు కదా. ఎవరైనా సరే మనం ఒక వ్యక్తి మనకి గిఫ్ట్ ఇచ్చిందనుకో, అది ఎప్పటికీ మనము జ్ఞాపకార్థంగా పెట్టుకుంటాం. మనం ఎందుకు పలానా మంచి మనకి ఇచ్చింది అనేసి. ఒక మనిషి మనకు ఒక గిఫ్ట్ ఇస్తే మనం అది ఎలా పెట్టుకుంటాం, మనం ఎంత జాగ్రత్త పెట్టుకుంటాం. అది మనం పెట్టుకున్నదని చూసి ఆనందిస్తాం. ఇంకా 10 మంది అడిగితే కూడా మనం ఎంతో సంతోషపడి గర్వంతో చెప్తాము, ఆ పలానా నా వ్యక్తి ఇదిగో ఇది ఇచ్చాడు అనేసి. మన పుట్టే మనిషి కోసం కూడా, మనము పుట్టే పిల్లల కోసం కూడా 10 మంది మనం మెచ్చుకుంటే తల్లిదండ్రులకు ఎంత ఆనందం కదా. దాని కొరకని మనం ఎంత కష్టపడాలి కదా ఇప్పుడు. అందుకనేసి నేను ఇవి మీకు ముందుకు తీసుకొచ్చాను నేను. అంటే దాని కొరకు మేము ఎవరమైనా సరే అండి, ఆహారం విషయంలో కానీ దేని విషయంలో కానీ మంచిగా పాటిస్తాం. ఇప్పుడు ఏంటంటే అండి, ముఖ్యంగా మీరు ఇలా అంటున్నాను అనుకోవద్దు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆన్లైన్ అనేసి బుక్ చేసుకోవడము, తినడము, దానివల్ల కూడా మీకు చాలా ప్రమాదాలు ఉన్నాయండి. గర్భిణీ స్త్రీ దయచేసి మీరు వినండి, నేను ఇలా చెప్తున్నాను అనేసి కాదు, దయచేసి వినండి ఇది. ఎందుకంటే దానివల్ల మాత్రము మంచిగా ఉన్నోళ్ళు, మామూలుగా ఉన్నోళ్ళు తిన్నోళ్ళకే ఎంత మాత్రం బాగాలేదు అది. అందుకనేసి మీరు అలాంటిది ఒక తిండి మాత్రం తినకండి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏమనేసి, ఏదో కారంతో మనం రొట్టె తిన్నా చాలు, మంచి బలం అది, అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేదు అనేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అది మనం ఎన్నో వింటూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నంత బలంగా కూడా మనం లేము. మన ఎందుకు ఈ ఆహారం వల్ల, మనం పైన తినే ఈ ఆహారం వల్ల మనకి ఏ దాంట్లో లాభం లేదు. అసలు మనం అనాలంటే ఏ ఆహారంలో లాభం లేదు కదనుకో మనం మానుకోలేం కదా. ఆహారం తినకుండా తీసుకోకుండా మానలేం కదా. ఎట్లయినా మనం తినాలి, తప్పదు. కానీ అలాంటప్పుడు కడుపుతో ఉన్న వాళ్ళు మాత్రము దయచేసి మీరు పోషించినంత వరకు ఇంట్లోనే చేసుకోవటానికి ప్రయత్నించండి. ఆ ఆహారం మాత్రమే తినండి. ఎందుకంటే బయట ఏది ఇప్పుడు నూనె విషయంలో కానీ వాళ్ళు చేసేది ఎంతో మందికి కాబట్టి వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది అది మనం చూస్తే కానీ మనకు తెలియదు. కాబట్టి మనకి అందరికీ, ఎందుకంటే నేను వర్క్కి వెళ్ళేసి వస్తాను, నేను పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తాను, వంటకి ఏదో సమయం దొరుకుతుంది, నేను కిచెన్లోకి ఏడ వెళ్తాను అని కూడా కొంతమంది అలా కూడా అది తీసుకొని తినేవారిగా ఉంటారు. లేకపోతే పర్వాలేదు, పెరుగన్నం తినేసే చాలు, ఏ ఆహారమైనా బాగుండదు కదా, కర్రీ ప్యాంట్లకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అని కొంతమంది అలా తింటుంటారు. కానీ కడుపులో పిల్ల మాత్రం చెప్పదు కదా బయటికి వచ్చి, మమ్మీ నాకు ఈరోజు ఇలా ఉంది, నాకు అలా ఉంది, ఈరోజు నువ్వు ఇలా తిన్నావు అని చెప్పలేదు కదా. అలాంటప్పుడు మనం ఎంత ఆలోచించాలి. మనము కడుపుతూ ఉన్నప్పుడు ఏం ఆలోచించాలంటే, మన పిల్ల మనతో చెప్తుంది, మాట్లాడుతుంది, ఆమెకు నేను ఎటు తిరిగి ఆ ఇంట్రెస్ట్ ఆమె మీద పెట్టాలి, శ్రద్ధ పెడితేనే కానీ నా పాపకి బాగుంటుంది అని మీరు కొంచెం అలా చేసి ఈ ఆహారం విషయంలో, తీసుకునే జాగ్రత్త విషయంలో వీళ్ళ మీరు దయచేసి పాటించండి. అందుకనేసి నేను మీకు మరీ చెప్తున్నాను. నేను మిమ్మల్ని బతిలాడుకుంటున్నాను ఒక విధంగా. ఎందుకంటే నేను హాస్పిటల్లో చూసినాను కదా, వాళ్ళని చిన్నారులను చూస్తుంటే వాళ్ళు ఊపిరి పీల్చుకోలేక ఆ అద్దలలో పెట్టడము, కడుపులో పెరగవలసిన బిడ్డ ఏకదము పుట్టినాక ఆ ఒక్క కరెంటుతోటి కనీసం వాళ్ళు చేసే ట్రీట్మెంట్తో పెరగాలి అని అంటే అది ఎంత ప్రమాదం. అది వాళ్ళు పెరిగేంత వరకు కూడా తల్లికి అదే కదా బాధ, అది కదా నేను అనుకుంటున్నాను. అందుకనేసి అలాంటి బాధకు పిల్లలు మనం గురి తీయకుండా మనం మనం పాటిస్తే పర్వాలేదు. ఒక గంట కానీ 2 గంటలు కానీ కావచ్చు. ఎందుకంటే కొంతమందికి వంట కూడా రాకపోవచ్చు, అయినా కొంచెం లేట్ కావచ్చు. అయినప్పటికైనా కూడా మీరు ప్రయత్నించండి అనేసి నేను చెప్తున్నాను మీకు. దయచేసి మీరు వినండి. ఇది ఇంకా చాలా జాగ్రత్తలు ఉన్నాయి, కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రం మీకు చెప్తున్నాను ఇంకా నేను. ఎందుకంటే పిల్లల విషయంలో, ముఖ్యంగా పిల్లల విషయంలో నా ఒక వేదనతోటి, నా బాధతోటి నేను చెప్తున్నానండి. ఇవన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఇలా పాటించండి. నేను ఒక పెద్ద డాక్టర్ని కాదు, నేను ఏమాత్రం కాదండి. మీలో అందరిలాగా నేను ఒక మామూలు ఒక మనిషిని మీ ముందు నేను ఒప్పుకుంటున్నాను, నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను చూసిన దానికి ఆ మనసులో ఉన్న బాధ కొరకనేసి సరే నేను కనీసం ఒక 4 నేను చెప్పాలి, వాళ్ళన్నా పాటించాలి. పిల్లలకి ఏం చేశారని వాళ్ళు పాపం వాళ్ళ ఈ బాధలు ఎందుకు ఉండాలి అనేసి నాకు అనిపించి, నాకు అలా బాధను చూడలేక నేను మీ ముందుకు తీసుకొచ్చి. ఎందుకంటే ఎంతో మంది కడుపుతోటున్న సిల్లర్ నేను చూస్తున్నాను రోజు. కానీ హాస్పిటల్లో చూస్తే 100 మంది హాస్పిటల్లో ఉంటే వాళ్ళకు కనీసం 90% మాత్రమే
పిల్లలు ఆ విధంగా ఉంటున్నారండి, ఏమాత్రం బాగాలేరండి. అందుకనేసి మనం అందరం కలిసి ఎట్లయినా మనం ఇలా చేసి ఈ యొక్క మీద వచ్చే ఆహారం ఇలాంటి తినకుండా మనం కష్టపడి తినేవారిగా అప్పటిలాగా పిల్లల కూడా కన్నా డెలివరీ అయ్యేంత వరకైనా కూడా వాళ్ళు పెద్దగైనాక ఎలా పెరగాలి అలాంటివి కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను. అందుకే మీరు చివరి వరకు చూడండి, ఇది మీరు పాటించండి, ఇవన్నీ మీరు చేయాలనేసి నేను కోరుకుంటూ మీ మీద సెలవు తీసుకుంటున్నానండి. నమస్తే.